హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా కావాల్సినవి నేను పావు కేజీ పైన కందిపప్పు తీసుకొని కొంచెం లైట్‌గా వేపేసుకొని తర్వాత వాటర్‌తో క్లీన్ చేసి ఒక 3 విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటున్నానండి. ఇందులోనే ఉడికేటప్పుడే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత దీనికి ఏం కూరగాయలు కావాలో చూద్దాము ఈ పప్పు ఉడికేలోపు. ఇవి కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్ రానివ్వండి. తర్వాత సొరకాయ ఒకటి తీసుకుంటున్నాను. సొరకాయ ఒకటి, 2 ములక్కాయలు, 2 క్యారెట్లు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. ఇవి మొత్తం పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకోండి. ముందే చింతపండు కూడా ఒక ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు వాటర్లో కడిగేసి క్లీన్గా తర్వాత నానబెట్టేసేసుకోండి. కూరగాయలు కట్ చేసుకునే లోపు ఈ చింతపండు కూడా నానిపోతుంది. ఈ సొరకాయ ముక్కలు, క్యారెట్లు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సొరకాయ లేతగా ఉంది కాబట్టి నేనైతే పెద్దగా కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, ములక్కాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. నేను చెప్పే పద్ధతిలో ఒకసారి సాంబార్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత అది వేడెక్కిన తర్వాత క్యారెట్ ముక్కలు ఫస్ట్గా వేగటానికి ఫస్ట్ క్యారెట్ వేసుకుంటున్నానండి. ఇవి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. కొంతమంది ఇవి కూడా కుక్కర్లో వేసి ఉడికించుకుంటారండి. అలా వేస్తే అన్నీ కలిపి కొన్ని ఉడుకుతాయి, కొన్ని ఉడకవు కాబట్టి నేను ఇలా గిన్నెలో విడివిడిగా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేపుకుంటున్నాను. ఈ పద్ధతిలో చేసుకోండి. సాంబారు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ సొరకాయ కూడా మగ్గిపోయిన తర్వాత ములక్కాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఇవి కూడా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి వేసిన తర్వాత కూడా. తర్వాత ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా ఇందులోనే పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా వేసేసుకోండి. ఇవి ముక్కలకి పట్టేటప్పుడే సరిపడా వేసుకోండి. ఇవి కారం వేసుకున్న తర్వాత కూడా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఇవి మొత్తం మగ్గిపోయాయి కాబట్టి పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి తర్వాత. పప్పు కూడా పూర్తిగా ఉడికిపోయిందండి. ఇది ఒక గిన్నెలో పోసేసుకుంటున్నాను. నేను కుక్కర్లో ఉడకబెట్టాను కాబట్టి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసు వేసుకొని మనకి సరిపడా వాటర్ పోసుకొని ఇది పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇవి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ముందుగా సొరకాయ ముక్కలు అన్నీ మగ్గించుకున్నాం కాబట్టి ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి కలుపుకొని పొయ్యి మీద ఉప్పు, కారం కూడా చూసేసుకొని పెట్టేసేసుకోండి. ఇవి బాగా మరగనివ్వండి సాంబార్ కూడా. మేము సాంబార్ పొడి కూడా షాప్లోది వేసుకోమండి. ఇంట్లోనే తయారు చేసుకుంటాం టేస్ట్ బాగుంటుందని. ఇవి ముక్క ఉడికేంతసేపు మరగాలండి సాంబారు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముక్క కూడా ఉడకాలి. ఇవి చాలాసేపు ఉడికాయి. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ముక్క కూడా ఉడికిందేమో చూద్దాం ఒక్కసారి. ములక్కాయ ముక్క కూడా ఉడికిపోయిందండి. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. మనం చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులుపు కూడా అంత అనిపించదండి. మనం బెల్లం వేసుకోవటం వల్ల పులుపు అంతా ఇరిగిపోతుంది. పులుపు కూరలో కొంచెం బెల్లం వేసుకోండి. ఏ కూరకైనా, సాంబార్కైనా, రసానికైనా. తర్వాత పోపు వేసుకుందాము. ఈ పోపుకి ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోండి. ఫైనల్గా మొత్తం వేగిపోయాయి. సాంబార్ కూడా రెడీ అయిపోయిందండి. తాలింపు వేసుకున్నాను. వేడివేడి సాంబార్ రెడీ అయిపోయిందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాంబార్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సాంబార్ రెడీ.